హైదరాబాద్ ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్టులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సరసమైన అందుబాటులో ఉండే వైద్యాన్ని అందిస్తే ఇంకా జనానికి మేలు జరుగుతున్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు కూడా దీని విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నాకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా స్వర్ణభారత్ ట్రస్టుకి ఈ సేవా కార్యక్రమాలకు వచ్చి పాల్గొంటే దాంట్లో ఉండే సంతోషం చెప్పనరివి కానిదని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద హోదాలో దేశంలో 2వ రాజ్యాంగ అధిపతిగా ఉన్నప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సామాన్య జనాన్ని చూసి మన శిక్షణ పొందుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు చూపిస్తున్న నైపుణ్యము వాళ్ళ అనుభవాలు అవన్నీ తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. నేను ఇప్పుడు రాజకీయంలో కూడా లేను. ఇంతకుముందటి 24/7 24/7 పాలిటిక్స్లో ఉండేవాడిని. ఇప్పుడు రాజకీయంలో కూడా లేను. నా 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో మొదటిసారి ఎన్నికలు, ఉపన్యాసాలు, క్యాంపెయిన్లు, క్యాన్వాసింగ్లు, హెలికాప్టర్లు, కారులు, ఊరిలో తిరగడము, పాదయాత్రలు అన్నీ ఏమీ లేకుండా ఈసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక కొత్త అనుభవం నాకు. కానీ ఈ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత దేశవ్యాప్తంగా తిరుగుతూ విద్యార్థులను కలుస్తూ అధ్యాపకులను కలుస్తూ యూనివర్సిటీస్ విజిట్ చేస్తా, ఐఐటీలు, IIITలు, IIMలు వాటిని కూడా చూస్తూ వాళ్ళు చేస్తున్న పనిని గుర్తిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా రైతులతో కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ, దాంతోపాటు లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, దాంతోపాటు CIA, ఫిక్కీ, అసోచం, ఇండస్ట్రీ, దాంతోపాటు సంగీతము, సాహిత్యము, మిగతా కాస్త మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని అభినందించడము, ఈ కార్యక్రమాల వైపు ఎక్కువ దృష్టి మళ్ళించాను నేను. వాటన్నిటిలో కల్లా బాగా నాకు సంతోషాన్ని ఇచ్చేది, సంతృప్తినిచ్చేది సేవ, ఈ స్వర్ణ భారత్ లాంటి కార్యక్రమాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. ఇది ఒక జీవన్ టోన్ దాగినట్టుగా, ఒక జీవన్ టోన్ తీసుకుంటే హుషారు వస్తుంది అంటారు కదా మామూలుగా. ఒక జీవన్ టోనో, ఒక రాగి మాల్టో, లేకపోతే ఇంకేదో ఒక బూస్టో, ఇకనే అంత ఉత్సాహం వస్తుంది ఇక్కడికి వస్తే. ఇప్పుడు ఇక్కడ 3-4 గంటలు ఉంటున్నాను నేను. ఈ 3-4 గంటల ఉదయం నుంచి ఉదయాన్నందుకే 7 గంటలకే బయలుదేరి వచ్చాను. ఇంట్లో కూర్చొని AC రూముల్లో ఫ్యాన్లు వేసుకొని మన గాలి మనమే పీల్చుకుంటూ ఉండేదానికన్నా కాస్త వచ్చి జనంలో తిరిగి కలిసి అందరినీ పిల్లలందరినీ పలకరించి వాళ్ళు చేస్తున్న శిక్షణ చూస్తే చాలా సంతోషం. మామూలుగా ఉపరాష్ట్రపతి అలా వచ్చిన వాళ్ళతో కలిసి రూములన్నిటికి వెళ్ళడం అది జరగదు. ప్రోటోకాల్లో కూడా దాన్ని అంగీకరించదు. అయినప్పటికీ కూడా ప్రోటోకాల్ కాస్త పక్కన పెట్టి నేను మామూలు మనిషిలాగా ఈ ట్రస్ట్లో తిరిగితే నాకు మానసిక ఉల్లాసము, శారీరకమైన స్వస్థత కూడా చేకూరుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత పెట్టాలి. ఎందుకంటే వైద్యం ఎక్కువగా పట్టణాలకు పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 160% జనం ఉన్నారు. పేదవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ సరైన సకాలంలో సరసమైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయడం చాలా అవసరం అని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరొకసారి పిల్లలందరికీ మొబైల్ ఫోను, టీవీ, కంప్యూటరు వాటికి అతుక్కుపోయే సంస్కృతి కట్టుబడబాకండి. శరీరాన్ని కదలికలు లేకుండా ఒకే దగ్గర కూర్చునే అలవాటు చేసుకోబాకండి. ఒకసారి సోమరాజు గారు చెప్పారు, నాకు గుర్తుంది. ఏమి చేయలేనోడు ఏం చేయొచ్చు అంటే, మంచినీళ్ళు తాగాలనిపించింది, అమ్మా నీళ్ళుదా, సరే నీళ్ళుదా అనకుండా పోయి నీళ్లు తెచ్చుకొని తాగడం, ఎవడన్నా తలుపు కొడితే పోయి తలుపు తీయడం, నీకేదన్నా వస్తువు కావాలంటే పోయి ఆ వస్తువు తీసుకోవడం, ఇంకేదైనా చిన్న నీ పని నువ్వు చేసుకుంటే కూడా నీ పని నువ్వు కూడా, అంటే మా పని మేము చేసుకోవడానికి ఇప్పుడు అటు లేదు, ఎవరు చేసుకోవడానికి అందరూ. ఏదైనా వస్తే పెద్దవాళ్ళు అయితే సర్వెంట్లు, లేదా ఇంకొకరి మీద. ఇంతకుముందు బెల్ కొట్టితే పోయి తీసేవాళ్ళు, ఇప్పుడు అదే రిమోట్తోనే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఫోన్ కోసం దూరం పోయేవాళ్ళం, ఫోన్ ఇప్పుడు చెవిలోకి వచ్చేసింది, నోట్లోకి వచ్చేసింది. ఇంతకుముందు టాయిలెట్కి పోవాలంటే బయట కాలువ దాకా పోయేవాళ్ళం, ఇప్పుడు అంత అవసరం లేదు. మోడీ గారు, స్వచ్ఛ భారత్, మనందరం కూడా దాంట్లో ఉన్నాం. కానీ కాస్త కూర్చునేవాళ్ళం, కూర్చునే కూడా లేదు, కమ్మోడ్లు వచ్చేసాయి. భోజనం చేద్దామంటే పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వంగి నీళ్లు కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లే, అదే వచ్చేసింది, పైప్తోనే చేసుకుంటున్నారు. తర్వాత వచ్చి ఫోన్ చేద్దామంటే డైనింగ్ టేబుల్, ఇంతకుముందు కింద కూర్చునేవాళ్ళం పీట మీద, చాప మీద, ఇప్పుడు డైనింగ్ టేబుల్, అది నడుము అక్కడ కూడా వంగదు. ఇంతకుముందు
తిన్న తర్వాత కడుక్కుందామంటే బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫింగర్ బౌల్ వచ్చేసింది, అది కూడా పోయింది. ఇంతకుముందు స్నానం చేద్దామంటే బాత్రూంలోకి వెళ్ళి వంగి బకెట్లో నుంచి నీళ్లు తీసుకొని పైన పోసుకునేవాళ్ళం. ఇప్పుడు షవర్ వచ్చింది, పైనుంచి నీళ్లు నెత్తిమే పడతా ఉన్నాయి. జీవితమే మారిపోతుంది, నవ్వుదాటగా ఉంది మీకు. దిస్ ఇస్ ద రియాలిటీ. అందుకని శారీరక శ్రమను మన జీవితంలో కొంత ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. చైతన్య రహిత సంస్కృతికి వీలైనంత దూరంగా మనందరం కూడా ఉండడం చాలా అవసరము. ఈ జంక్ ఫుడ్ని, కూల్ డ్రింక్స్కి వీటి జోలికి పోకుండా మన దేశంలో తయారయ్యే ఫ్రెష్ డ్రింక్స్ బోర్డు అని ఉన్నాయి, వాటిని తీసుకోండి. అది తీసుకోకపోతే ఉత్సాహం ఉండదు అంటే అనుకోబడలేదు. నేను రోజుకి 6 సార్లు మజ్జిగ తాగుతా. మజ్జిగ ఎంత ఉత్సాహంగా ఉంటుందో, వేడి తగ్గిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన జీవన విధానంలో, అదేవిధంగా మన యొక్క జీవన శైలి, మన ఆహార అలవాట్లు, శారీరకమైన శ్రమ, వీటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ, ఈరోజు ఈ వైద్య శిబిరంలో అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ అందరికీ రాబోయే రోజుల్లో శిక్షణ పొందిపోయిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.